హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్, లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, సైజ్ మీదనా లేదా ఛార్జ్ మీద డిపెండ్ అవుతుందా అనేది ఈ వీడియోలో చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేద్దాం. మనం ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినవి అవి. అయితే మనం లాస్ట్ వీడియోలో కెమికల్ బాండింగ్ అంటే ఎన్ని రకాలు ఉంటుంది, థీరీస్ ఏమేమి ఉన్నాయి అనేసి ఒక బేసిక్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూడకపోతే మీరు ఇప్పుడు ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. అయితే జనరల్గా అయానిక్ కాంపౌండ్స్ అనేవి సాలిడ్స్ అనమాట. జనరల్గా వాటి యొక్క ఫిజికల్ స్టేట్ చూసుకుంటే ఇవి సాలిడ్స్ అనమాట. ఎందుకు సాలిడ్స్ అంటే ఒక రెండు అయాన్స్ మధ్య ఉండేటటువంటి ఎఫెక్ట్ ఉంది కదా, అంటే ఉండేటటువంటి ఇంటరాక్షన్, అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది కదా, ఆ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఇవి సాలిడ్స్గా ఉండే అవకాశం ఉందన్నమాట. స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది వీటి మధ్య, రెండు అయాన్స్ మధ్య ఉంది కాబట్టి ఇవి సాలిడ్స్గా ఉంటున్నాయి. అదే ఒకవేళ కోవలెంట్ కాంపౌండ్స్ అయితే ఇంత స్ట్రాంగ్ బాండ్ ఉండదు కాబట్టి అవి లిక్విడ్స్గా, గ్యాసెస్గా కూడా ఉంటున్నాయి అన్నమాట. అయితే ఇది సాలిడ్స్గా ఉండడం అనేది ఒక ఫిజికల్ స్టేట్. ఇది అయానిక్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫిజికల్ స్టేట్. ఈ ఫిజికల్ స్టేట్ అనేది సాలిడ్గా ఉంటుంది. రెండోది మనం మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే హై మెల్టింగ్ పాయింట్స్, హై బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటున్నాయంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి అవి డిసోసియేట్ అయ్యి ఎవాపరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. మనం మెల్ట్ అవ్వడానికి కానీ ఎవాపరేట్ అవ్వడానికి కానీ ఎక్కువ టెంపరేచర్ ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసరికి కండక్టివిటీ. ఇవి బ్యాడ్ కండక్టర్స్, ఎందుకంటే స్ట్రాంగ్ బాండింగ్లో ఉన్నాయి కాబట్టి అయాన్స్ అనేవి అస్సలు కదలవు, కాబట్టి ఇవి కండక్టర్స్గా యాక్ట్ చేయవు. ఇప్పుడు సోడియం అండ్ క్లోరిన్ వీటి మధ్యలో ఉన్నటువంటి బాండ్ అనేది ఒక అయానిక్ బాండ్, వెరీ స్ట్రాంగ్ బాండ్ అనమాట. సో మూవ్ అవ్వడానికి అవకాశం లేదు. అయాన్స్ ఆర్ నాట్ ఫ్రీ టు కండక్ట్. కండక్టివిటీ చూపించడానికి అయాన్స్ అనేవి ఫ్రీగా లేవు, స్ట్రాంగ్ బాండింగ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ ఐసోమార్ఫిజం. సిమిలర్ అయానిక్ సైజ్ అండ్ సిమిలర్ ఫార్ములా ఉన్నటి మధ్యలో జనరల్గా ఐసోమార్ఫిజం అనేది కనిపిస్తుంది అనమాట. ఐసోమార్ఫిజం అంటే ఏంటి? సిమిలర్ లాటిస్ ఉంటుందని ఐసోమార్ఫిజం అంటాం. 3 డైమెన్షనల్ లాటిస్ అనేది సిమిలర్గా ఉంటుందన్నమాట. ఇది ఉండాలంటే సిమిలర్ ఫార్ములా ఉండాలి, ఆ కాంపౌండ్ యొక్క ఫార్ములా సిమిలర్ ఉండాలి. రెండు కాంపౌండ్స్ యొక్క ఫార్ములా కంపేర్ చేసుకునేటప్పుడు అండ్ వాటి యొక్క క్యాటయాన్, యానయాన్ యొక్క సైజెస్ నియర్లీ సేమ్ ఉండాలి. క్యాటయాన్, యానయాన్ యొక్క సైజెస్ నియర్లీ సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఐసోమార్ఫిజం చూపించే అవకాశం ఉందన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. NaCl, మెగ్నీషియం క్లోరైడ్, ఇంకోటి సోడియం ఫ్లోరైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్. వీటిల్లో సోడియం అండ్ మెగ్నీషియం వాటి యొక్క సైజు నియర్లీ సేమ్ అండ్ క్లోరిన్ యొక్క సైజు కూడా సేమ్ కదా. ఫ్లోరిన్, ఆక్సిజన్ యొక్క సైజు కూడా ఆల్మోస్ట్ నియర్లీ సేమ్ అనమాట. సో ఇవి ఐసోమార్ఫిజంని ప్రదర్శిస్తున్నాయని చెప్పొచ్చు మనం. మరి ఏవి ప్రదర్శించవు అంటే సైజెస్లో డిఫరెన్స్ ఉండాలి అండ్ చార్జెస్లో కూడా, అంటే చార్జెస్ కాదు, ఫార్ములాలో డిఫరెన్స్ ఉన్నా అండ్ మనకి సైజెస్లో డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి ఈ ఐసోమార్ఫిజం అనేది మనకి కనిపించదు కాంపౌండ్స్ మధ్యలో. ఇవి 4 ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే ఒక అయానిక్ రియాక్షన్ జరిగేటప్పుడు
అది ఎలాంటి అయానిక్ రియాక్షన్ అంటే అదొక ప్రెసిపిటేషన్ రియాక్షనా లేకపోతే ఎలాంటి రియాక్షన్ అని చెప్పొచ్చు మనం చెప్పాలి ఇక్కడ. అదేంటంటే అయానిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్. అయానిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇవి ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అనేవి చాలా తొందరగా జరుగుతాయి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రెసిపిటేట్ అయిపోతాయి అన్నమాట. అయానిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనం NaClని AgNO3 ఎక్వస్ NaClని ఎక్వస్ AgNO3లో మిక్స్ చేసినప్పుడు AgCl అనే ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్వస్ NaCl అండ్ ఎక్వస్ AgNO3 తీసుకున్నప్పుడు NaClలో Na+ అండ్ Cl- అయాన్స్ ఉన్నాయి. AgNO3లో Ag+ అండ్ NO3- అయాన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రెసిపిటేటింగ్ ప్రోడక్ట్. ఇది AgCl అనేది వైట్ పీపీటీగా ఫామ్ అవుతుంది. ప్లస్ NaNO3 అయాన్స్ అనేవి అదే ఎక్వస్ ఫేజ్లో ఉండిపోతాయి అన్నమాట. ఈ AgCl ఇవి రెండు ప్రెసిపిటేట్ అవుతాయి అండ్ NaNO3లో ఎక్వస్ మీడియంలో ఉండిపోతాయి అన్నమాట. ఈ రియాక్షన్ ఇదొక అయానిక్ రియాక్షన్ అండ్ ఇదొక వెరీ ఫాస్ట్ రియాక్షన్. ఆల్మోస్ట్ ఆల్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అన్నీ చాలా తొందరగా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి 6th సాల్యుబిలిటీ ప్రాపర్టీ. అయానిక్ కాంపౌండ్స్ సాల్యుబుల్ అవుతాయా అవ్వవా? ఇవి దీనికి టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. సాల్యుబిలిటీ అనేది అయానిక్ కాంపౌండ్స్ యొక్క సాల్యుబిలిటీ అనేది ఎలా ఉందని చెప్పాలంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. అవేంటంటే ఒకటి హైడ్రేషన్ ఎనర్జీ. అంటే ఒక అయానిక్ కాంపౌండ్ని వాటర్లో కరిగించినప్పుడు ఆ కాంపౌండ్స్లో ఉన్నటువంటి అయాన్స్ హైడ్రేషన్కి లోన్ అవుతాయి. హైడ్రేషన్కి లోన్ అవుతున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని హైడ్రేషన్ ఎనర్జీ అంటాం మనం. ఈ ఎనర్జీ ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సాల్వేషన్ ఎనర్జీ. రెండోది సాల్వేషన్ ఎనర్జీ. ఇవి రెండిటిని బట్టి మనకి సాల్యుబిలిటీ ఎలా ఉంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, ఇంతటితో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి? రెండు గ్యాసియస్ అయాన్స్ ఒక సాలిడ్గా ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే లాటిస్ ఎనర్జీ అంటాం మనం జనరల్గా. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ Na+ అండ్ Cl- ఈ రెండు గ్యాసియస్ ఫామ్లో ఉన్నాయి, గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి. ఇవి రెండు కంబైన్ అవ్వడం వల్ల మనకి NaCl అనే సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు కంబైన్ అవ్వడం వల్ల కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీనే మనం లాటిస్ ఎనర్జీ అంటాం. లాటిస్ ఫామ్ అవ్వడానికి అయ్యేటప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అంటాం మనం. ఈ లాటిస్ ఎనర్జీని మనం డిటర్మైన్ చేయాలి, కానీ డైరెక్ట్ మెథడ్ అనేది మనకి లేదు. సో మనం ఇండైరెక్ట్ మెథడ్లో లాటిస్ ఎనర్జీని మనం డిటర్మైన్ చేస్తూ ఉంటాము. ఆ ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే బోర్న్-హేబర్ సైకిల్ అనమాట. నో డైరెక్ట్ మెథడ్ టు డిటర్మైన్ లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీని డైరెక్ట్గా డిటర్మైన్ చేయలేం కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్ తీసుకుంటున్నాం. ఆ ఇండైరెక్ట్ మెథడే
బోర్న్ హేబర్ సైకిల్. ఇది ఎలా ఉంటుందో చూద్దాము ఎగ్జాంపుల్ తీసుకొని. అయితే ఈ బోర్న్ హేబర్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికంటే ముందు హీట్ ఆఫ్ ఫార్మేషన్, ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే అయాన్స్ ఒక కాంపౌండ్గా ఫామ్ అవ్వడం వల్ల రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అన్నమాట. హీట్ ఆఫ్ ఫార్మేషన్, దీని డెఫినేషన్ కూడా చెప్తాను, రాసుకోండి. హీట్ ఆఫ్ ఫార్మేషన్, దీన్ని డెల్టా హెచ్ఎఫ్తో సూచిస్తాం మనం. డెఫినేషన్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ హీట్ released when 1 mole of compound is formed from its elements. In pure and stable state. ఇలా ఏదైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో 1 మోల్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు, వాటి ఎలిమెంట్స్ నుంచి ఫామ్ అయినప్పుడు, అది కూడా ప్యూర్ స్టేట్లో అండ్ స్టేబుల్ స్టేట్లో ఉన్నదానికి మాత్రమే మనం ఈ హీట్ ఆఫ్ ఫార్మేషన్ లెక్కించగలుగుతాం మనం. ఈ హీట్ ఆఫ్ ఫార్మేషన్ నుంచి మనం లాటిస్ ఎనర్జీని లెక్కించవచ్చు. ఇది ఇండైరెక్ట్ మెథడ్, దీన్నే బోర్న్ హేబర్ సైకిల్ అంటాం. అదేంటంటే ఒక సోడియం మెటల్ అనేది Cl2 గ్యాస్తో రియాక్ట్ అయ్యి NaCl సాలిడ్ ఫామ్ అయినప్పుడు సమ్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ రిలీజ్ అవుతుంది, సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. కానీ ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ సోడియం అనేది మెటల్ ఉంటుంది, ఒక NaCl కదా, హాఫ్ Cl2 తీసుకున్నాం, ఈ రెండు. అయితే క్లోరిన్ అనేది గ్యాస్ ఫామ్లో ఉంటుంది మనకి, సోడియం అనేది మెటల్గా దొరుకుతుంది స్టార్టింగ్. సో NaCl కూడా సాలిడ్, సమ్ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ సోడియం అనేది సోడియం అయాన్గా అంటే Na+గా చేంజ్ అవ్వాలి అంటే దానికి మనం కొంత ఎనర్జీ ఇవ్వాలి. దానికంటే ముందు మనం సాలిడ్ని గ్యాసియస్ స్టేట్లోకి మార్చుకోవాలి మనం. అంటే ఏంటి, సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్కి వెళ్ళాలి అంటే మనకున్నటువంటి మెథడ్ ఏంటంటే సబ్లిమేషన్ మెథడ్. దీనికి కొంత ఎనర్జీ ఇవ్వాలి. సో మనం +Se అంటే ఎనర్జీని ఇస్తున్నాం కాబట్టి మనం ప్లస్ తీసుకున్నాం. సో ఇప్పుడు సాలిడ్ అనేది గ్యాసియస్ సోడియంగా మారింది. ఈ గ్యాసియస్ సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయాలి. సోడియం అది సోడియం ప్లస్గా మారింది. దీన్నే మనం అయోనైజేషన్ ఎనర్జీ లేదా అయోనైజేషన్ ఎంథాల్పీ అంటాం మనం. ఈ ఎనర్జీ ఇవ్వడం వల్ల సోడియం అనేది సోడియం ప్లస్ అయాన్గా మారింది, అంటే ఒక ఎలక్ట్రాన్ని రిలీజ్ చేసింది. క్లోరిన్ ఆల్రెడీ గ్యాసెస్ ఫామ్లో ఉంది కాబట్టి మనం దానికి సబ్లిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది Cl2 ఫామ్లో ఉంది, మాలిక్యూల్ రూపంలో ఉంది. దీనికి సమ్ ఎనర్జీ ఇస్తే బాండ్ బ్రేక్ అయ్యి సింగిల్ Cl అవుతుంది. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ /2, ఎందుకంటే 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి గ్యాసెస్ ఫామ్లోకి వచ్చింది. ఈ తర్వాత దీనికి ఒక ఎలక్ట్రాన్ని కలపాలి. సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసేసాము, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని కలపాలి. ఇలా కలిపేటప్పుడు సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో మైనస్తో చూపిస్తాం, దాన్నే ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అంటాం.
ఎలక్ట్రాన్ని కలపడం వల్ల ఎనర్జీ రిలీజ్ అయింది, దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఇలా రెండు గ్యాసియస్ అయాన్స్ కలవడం వల్ల కలిసి సాలిడ్గా ఫామ్ అయ్యేటప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అంటాం. ఈ అన్ని స్టెప్స్లో వచ్చినటువంటి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, అది తీసుకుందే కావచ్చు, రిలీజ్ అయిందే కావచ్చు, అబ్జర్వ్ అయిన ఎనర్జీ కానీ రిలీజ్ అయిన ఎనర్జీ కానీ ఇవన్నీ కలిపి డెల్టా హెచ్ఎఫ్కి సమానం అన్నమాట. సో మనం ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ సబ్లిమేషన్ ఎనర్జీ, తర్వాత అయోనైజేషన్ ఎనర్జీ, ఇవి రెండు ప్లస్, అండ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా ప్లస్సే, కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది మైనస్, ఎందుకంటే అది రిలీజ్ అయింది. నెక్స్ట్ లాటిస్ ఎనర్జీ కూడా మైనస్, అది కూడా రిలీజ్ అయింది. ఈ ఫార్ములాతో మనం లాటిస్ ఎనర్జీని డిటర్మైన్ చేయొచ్చు. దీన్నే బోర్న్ హేబర్ సైకిల్ అంటాము. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ లాటిస్ ఎనర్జీ, అంటే లాటిస్ ఎనర్జీ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పడానికి ట్రై చేద్దాము. మెయిన్గా లాటిస్ ఎనర్జీ అనేది రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అదేంటంటే ఒకటి ఛార్జ్, రెండవది సైజ్ ఆఫ్ అయాన్. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండింటిని బట్టి మనం ఏదైనా ఒక కాంపౌండ్, ఏదైనా టూ అయానిక్ కాంపౌండ్స్ని మనం కంపేర్ చేసేటప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏది ఎక్కువ అయానిక్ అనేది, విచ్ ఈజ్ మోర్ అయానిక్, రైట్. ఫ్యాక్టర్స్ ఆన్ లాటిస్ ఎనర్జీ. రైట్. ఇప్పుడు ఒక గ్యాసియస్ ఫామ్లో ఉన్నటువంటి Na+ అండ్ అదే గ్యాసియస్ స్టేట్లో ఉన్నటువంటి క్లోరిన్ మైనస్, ఇవి రెండు రియాక్ట్ అయితే, కంబైన్ అయితే మనకి NaCl సాలిడ్ ఫామ్ అవుతుంది. ఇవి రెండు గ్యాసియస్ అయాన్ నుంచి ఒక సాలిడ్ ఫామ్ అయితే రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం లాటిస్ ఎనర్జీ అంటాం. అయితే ఈ లాటిస్ ఎనర్జీ అనేది ఫోర్స్కి రిలేటెడ్ అనమాట. ఫోర్స్ దేనికి రిలేటెడ్ అంటే, ఫోర్స్ ఎక్కువ ఉంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫోర్స్ అనేది చార్జెస్ Q1 Q2 చార్జెస్ మీద డిపెండ్ అవుతుంది అండ్ రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఫోర్స్ ఇంక్రీజెస్, ది లాటిస్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఈ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది, చార్జ్ అండ్ రేడియస్ దేని మీద డిపెండ్ అవుతుంది, సైజ్ మీద డిపెండ్ అవుతుంది. లాటిస్ ఎనర్జీ ఈజ్ ప్రొపోర్షనల్ టు Q1 అండ్ Q2 బై R². వీటికి ప్రొపోర్షనల్గా ఉంటుంది, అంటే చార్జెస్కి ప్రొపోర్షనల్గా, రేడియస్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. రేడియస్ పెరిగితే లాటిస్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఫస్ట్ మనకి సైజెస్ మీద, చార్జెస్ మీద డిపెండ్ అవుతుంది. లాటిస్ energy is proportional to charges of ions. Second one, size of ions. Size of ions increases, then radius also increases. ఎప్పుడైతే రేడియస్ ఇంక్రీజ్ అవుతుందో, ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి లాటిస్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. దెన్ లాటిస్ ఎనర్జీ డిక్రీజెస్. చార్జ్ అండ్ సైజెస్ మీద డిపెండ్ అవుతుంది.
చార్జ్ ఇంక్రీజ్ అయితే లాటిస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతే లాటిస్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి లాటిస్ ఎనర్జీని డిఫైన్ చేయడానికి అండ్ కనుక్కోవడానికి. ఈ దాని మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవి కంపేర్ చేద్దాము. అయానిక్ కాంపౌండ్స్ మధ్యలో ఏ అయానిక్ కాంపౌండ్కి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈజ్ మోర్ అయానిక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్? సోడియం ఫ్లోరైడ్, మెగ్నీషియం ఫ్లోరైడ్ అండ్ అల్యూమినియం ఫ్లోరైడ్. ఇక్కడ యానియాన్ వచ్చేసరికి ఫ్లోరిన్ కామన్, అంటే సిమిలర్ ఛార్జ్ ఉందని అర్థమవుతుంది ఇది ఫ్లోరిన్స్కి. అదే మనం సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం వీటి యొక్క సైజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్, నియర్లీ సిమిలర్ సైజ్. అదే వాటి యొక్క ఛార్జెస్ సోడియం మీద +1 ఉంది, మెగ్నీషియం మీద +2 ఉంది, అల్యూమినియం మీద +3 ఉంది. అంటే లెఫ్ట్ టు రైట్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అయింది. సైజ్ సిమిలర్గా ఉంది, ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ ఏ వేలో ఇంక్రీజ్ అవుతుందో అదే వేలో మనకి లాటిస్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి లాటిస్ ఎనర్జీ కూడా మనకి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ సైజ్ ఫ్యాక్టర్ అనేది అంతగా లేదు, ఇక్కడ నెగ్లెక్టెడ్ అనమాట. ఛార్జ్ ఇంక్రీజ్ అయితే మనకున్న స్టేట్మెంట్ ఏంటి? ఛార్జ్ ఇంక్రీజ్ అయితే లాటిస్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో మనకు ఆర్డర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ కాంపౌండ్ కంటే సెకండ్ కాంపౌండ్కి, సెకండ్ కాంపౌండ్ కంటే థర్డ్ కాంపౌండ్కి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి NO2O. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి NO2O, మెగ్నీషియం ఆక్సైడ్, అండ్ Al2O3 ఈ మూడింటిని మనం కంపేర్ చేద్దాము. ఇక్కడ కూడా సైజ్ పరంగా తీసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ ఉన్నటువంటి అయాన్స్ ఉన్నాయి ఇక్కడ. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం అండ్ ఆక్సైడ్స్ మాత్రం అన్నీ సిమిలర్ సైజే. సో సైజ్ అనేది సిమిలర్ ఉంది కాబట్టి ఇది ఒక ఫ్యాక్టర్ కాదు, ఇక్కడ ఇది ఇగ్నోర్ చేయాలి ఈ ఫ్యాక్టర్ని. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఛార్జ్ మాత్రం లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ పైన క్వశ్చన్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. సో ఛార్జ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జ్ ఇంక్రీజింగ్ లెఫ్ట్ టు రైట్. సో దానివల్ల మనకి ఆర్డర్ కూడా లెఫ్ట్ టు రైట్ లాటిస్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చు మనం. ఇది లాటిస్ ఎనర్జీ యొక్క ఆర్డర్. 2 కాంపౌండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇంకోటి Li2O, లిథియం ఆక్సైడ్ అండ్ లిథియం నైట్రైడ్. నెక్స్ట్ లిథియం ఆక్సైడ్ అండ్ లిథియం నైట్రైడ్. ఇక్కడ క్యాటయాన్ వచ్చేసరికి సైజ్ సిమిలర్ అండ్ యానియాన్ యొక్క సైజ్ కూడా సిమిలర్. సో సైజ్ అనేది ఇక్కడ ఫ్యాక్టర్ కాదు. సెకండ్ ఫ్యాక్టర్ ఏముంది మనకి? ఛార్జ్ తీసుకుంటే ఆక్సిజన్ మీద -2 ఉంది, నైట్రోజన్ మీద -3 ఉంది. సో ఇక్కడ ఛార్జెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి, సైజెస్ అనేవి సిమిలర్ ఉన్నాయి. సో మనం
ఛార్జ్ పరంగా తీసుకోవాలి. దేనికైతే ఛార్జ్ ఎక్కువ ఉంటుందో దానికి లాటిస్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆక్సిజన్ మీద -2, నైట్రోజన్ మీద -3 ఛార్జ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి NaCl అండ్ KCl, ఈ రెండిట్లో NaClకి ఎక్కువ ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ సైజెస్, ఛార్జ్ సేమ్, అవి సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. అవేంటి, ఒకటి సోడియం, రెండోది పొటాషియం. ఇక్కడ ఛార్జ్ సిమిలర్ ఉంది, మనం దాన్ని కంపేర్ చేయడానికి లేదు. ఓన్లీ సైజ్ మాత్రం సోడియం కంటే పొటాషియంకి సైజ్ ఎక్కువ ఉంది. సైజ్ ఎక్కువ అవడం వల్ల మనకి ఇది డిక్రీజ్ అయిపోతుంది లాటిస్ ఎనర్జీ అనేది. సోడియం స్మాల్ సైజ్ కాబట్టి లాటిస్ ఎనర్జీ NaClకి ఎక్కువ ఉంటుంది KCl కంటే. నెక్స్ట్ ఇది సోడియం ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్ అండ్ సోడియం బ్రోమైడ్. ఇది కూడా మనకి సైజ్ మీదే డిపెండ్ అవుతుంది, ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. అన్ని సిమిలర్ ఫార్ములా అండ్ సిమిలర్ ఛార్జ్ ఉన్నటువంటివి కూడా సేమ్ ఛార్జ్ ఉంది. సో మనం ఓన్లీ సైజ్ మీదనే డిపెండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సైజ్ అనేది ఖచ్చితంగా సోడియంకి తక్కువ ఉంది, ఇది ఫ్లోరిన్కి తక్కువ ఉంది, తర్వాత క్లోరిన్కి, తర్వాత బ్రోమిన్కి. సో సైజ్ పెరుగుతున్న కొద్దీ లాటిస్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అది యానయాన్లో కానీ అండ్ క్యాటయాన్లో కానీ ఏదైనా కావచ్చు. ఇక్కడ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే సైజ్. ఇంకొకటి సోడియం ఫ్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం క్లోరైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ ఎక్కువ. ఎలా చెప్పాలి, సోడియం కంటే మెగ్నీషియంలో ఛార్జ్ ఎక్కువ ఉంది, సో లాటిస్ ఎనర్జీ కూడా ఎక్కువే ఉంటుంది. ఇంకా సైజ్ తీసుకుంటే ఇది సైజ్ తీసుకుంటే ఫ్లోరిన్ కంటే క్లోరిన్ యొక్క సైజ్ ఎక్కువ, సో అది తక్కువ ఉండాలి, లాటిస్ ఎనర్జీ తక్కువ ఉండాలి. అయినా కూడా ఈ కాంపౌండ్స్లో కంపేర్ చేసినప్పుడు మెగ్నీషియం క్లోరైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? రెండు ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి, రెండు అపోజిట్ ఫ్యాక్టర్స్ అయినప్పటికీ కూడా మెగ్నీషియం క్లోరైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఎందుకు ఇలా అంటే డామినేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఛార్జే డామినేటింగ్ ఫ్యాక్టర్. ఛార్జ్లో డిఫరెన్స్నే మనం లెక్కలో తీసుకోవాలి సైజ్ డిఫరెన్స్తో పోల్చుకుంటే. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, లాటిస్ ఎనర్జీ దేనికి ఎక్కువ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది ఈ పాయింట్ వల్ల అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ అంతే. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వేరే వీడియోలో చూద్దాము. నెక్స్ట్ ఫ్యాజన్స్ రూల్ వస్తుంది. ఫ్యాజన్స్ రూల్ తర్వాత అందులోనే పోలరైజేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.